హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈ రోజు వీడియోలో రెండు రకాల నార్త్ ఇండియన్ స్నాక్స్ మటరీ అండ్ నమక్ పారీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ స్నాక్స్ యూజువల్గా హోలీ, దివాళీ లాంటి ఫెస్టివల్స్లో చేసుకుంటారు. కానీ పిల్లలకి హాలిడేస్లో కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకే పిండిని రెండు రకాల స్నాక్స్ చేస్తాము. ఇవి చేసుకోవడం ఈజీ, కానీ కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఇవి చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. యూజువల్గా ఇవి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి. అలా అవ్వకుండా నేను టిప్స్ చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్పుల మైదా పిండి తీసుకోండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నెయ్యి వద్దు అనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చు. నెయ్యి, నూనెతో ఈ పిండి అంతా బాగా కలవాలి. మనకి కలపడంలోనే ట్రిక్ ఉంటుంది. క్రిస్పీగా రావాలి అంటే ఈ పిండి స్టార్టింగ్లోనే బాగా కలుపుకోవాలి. మనం ఇలా ముద్ద చేసి చూస్తే ముద్దగా అవ్వాలి, అంతవరకు కలుపుకోండి. తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి దీన్ని 10 నిమిషాలు అలా వదిలేయండి. పిండి కలుపుకున్న తర్వాత కొంచెం నానబెట్టుకొని ఈ మటరీ నమక్ పారీని చేసుకుంటే వేయించుకున్న తర్వాత క్రిస్పీగా ఉంటాయి. అలాగే అవి చల్లారిన తర్వాత కూడా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగానే ఉంటాయి. 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని హాఫ్కి డివైడ్ చేసి పెట్టుకోండి. ఇందులో 1/2 పోర్షన్ని నేను మటరీ చేస్తున్నాను, ఇంకొక 1/2 పోర్షన్ని నమక్ పారీ చేస్తున్నాను. ఒక 1/2 పోర్షన్ పిండిని మీడియం సైజ్ ఉండలుగా చేసుకొని పెట్టుకోండి. ముందుగా మటరీని ఎలా షేప్ చేసుకోవాలో చూద్దాం. ఒక మీడియం సైజు ఉండను తీసుకొని పొడిపిండి చల్లుతూ చపాతీలాగా రుద్దుకోండి. కానీ ఇది చపాతీ ఉన్నంత పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా పరాటాలాగా ఉండాలి. రోల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న బౌల్ కానీ లేదా ఏదైనా బౌల్ క్యాప్ కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఈ పూరీల పైన ఒక ఫోర్క్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడక్కడ గుచ్చుకోండి. ఇలా చేయడం వల్ల పూరీ ఆయిల్లో వేయగానే పొంగకుండా ఫ్లాట్గా ఉంటుంది. అలా అయితేనే క్రిస్పీగా ఉంటుంది. ఇలాగే మిగతా పిండిని కూడా రోల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పూరీలుగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నమక్ పారీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిగతా 1/2 పోర్షన్ పిండిని మీడియం సైజు ఉండలుగా చేసుకోండి. తర్వాత దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లో పెట్టుకోండి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న మటరీని వేసి వేయించుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. మధ్య మధ్యలో కదిలిస్తూ 2 వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంతే అండి, వేడివేడి మటరీ రెడీ అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే అదే వేడి నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న నమక్ పారీ కూడా ఇదే విధంగా వేయించుకోండి. మధ్య మధ్యలో కదిలిస్తూ 2 వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంతే అండి, నమక్ పారీ కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి ఎక్కువ స్పైసీగా ఉండవు కాబట్టి స్పైస్ తినని పిల్లలకి ఇవి బాగా నచ్చుతాయి. కొంచెం చల్లారిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేసుకోండి. నెల రోజుల వరకు నిలవ ఉంటాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.